మన టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. వన్డే వరల్డ్ కప్ ను త్రుటిలో చేజార్చుకున్న మన టీమిండియా T20 వరల్డ్ కప్ అయినా గెలవాలనుకుంటుంది. గ్రూప్ ఏలో ఐర్లాండ్ తో గురువారం తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో మన టీమిండియాని ఆట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. అయితే ఈ మ్యాచ్ కంటే తుది జట్లో ఏ ఆటగాళ్లకు స్థానం దక్కుతుందనేది ఉత్కంఠంగా మారింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి T20 వరల్డ్ కప్ లో 20 దేశాలు బరిలోకి దిగుతున్నాయి. ఈ 20 దేశాలు 4 గ్రూపులుగా విడిపోయి సూపర్ 8 బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. మన టీమిండియా సూపర్ 8 కి చేరుకోవడం సులువనే చెప్పాలి. ఎందుకంటే గ్రూప్ ఏలో టీమిండియాతో పాటు ఐర్లాండ్, పాకిస్తాన్, కెనడా, అమెరికా జట్లు ఉన్నాయి. వీటిలో పాకిస్తాన్ తప్ప మిగిలిన జట్లన్నీ కూడా చిన్న టీంలే. అయితే స్టార్టింగ్ మ్యాచ్లో అమెరికా, కెనడా ఆడిన తీరుతో అన్ని జట్లు కూడా అలర్ట్ అయ్యాయి. పొట్టి ఫార్మాట్లో ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం. ఇక ఇండియా అండ్ ఐర్లాండ్ మధ్య T20లో హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 7 మ్యాచ్లు జరగగా 7 మన టీమిండియానే గెలిచింది. అయితే గురువారం మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న న్యూయార్క్ డ్రాప్ ఇన్ పిచ్కు తగ్గట్లుగా జట్టు కూర్పును సిద్ధం చేయాలని రోహిత్ అండ్ ద్రావిడ్ ప్లాన్ చేస్తున్నారు. ఐర్లాండ్ను తేలిగ్గా తీసుకోకుండా పూర్తి సామర్థ్యంతో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. యశస్వి జైస్వాల్ను ఓపెనర్గా బరిలోకి దించాలని, కోహ్లీనే వన్డౌన్లో కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు. IPL 2024లో ఓపెనర్గా వచ్చిన కోహ్లీ పరుగుల వరద పారించాడు. 15 మ్యాచ్ల్లో 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీని ఓపెనర్గా దించాలని మాజీ క్రికెట్లు అయితే సూచిస్తున్నారు. కానీ జట్టు కూర్పు ముందులాగానే కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇకపోతే సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ 4-5 స్థానాల్లో, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా శివన్ దుబే అండ్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే సంజు శాంసన్ను బెంచ్కే పరిమితం చేయాలని భావిస్తుంది. ఇక బుమ్రాతో మరో ఫాస్ట్ బౌలర్గా సిరాజ్కు బదులు హర్షదీప్ సింగ్ను ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తుంది. బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్లో హర్షదీప్ సత్తా చాటాడు. అతని ప్రదర్శన పట్ల రోహిత్ శర్మ కూడా సంతోషించడం చూశాం. ఇక కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు స్పిన్ బాధ్యతలను మోయనున్నారు. ఒకసారి ఐర్లాండ్తో టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఇక వన్డౌన్లో విరాట్ కోహ్లీ ఆడనుండగా 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో రిషబ్ పంత్ బరిలోకి దిగనున్నారు. ఇక ఆల్రౌండర్లుగా 6, 7 స్థానాల్లో హార్దిక్ పాండ్యా అండ్ శివన్ దుబే బరిలోకి దిగుతారు. ఇక స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా అండ్ కుల్దీప్ యాదవ్ ఆడనుండగా పేసర్లుగా హర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగనున్నారు.